ఫస్ట్ బిగినర్స్ ఎవరైనా రాడ్ పట్టుకోవాలి, ఈ విధంగా పట్టుకొని బాడీ పైకి లేపుతూ కాళ్ళు కొట్టాల. అది ఎట్లా అంటే ఇట్లా రాడ్ సహాయం తీసుకొని కాళ్ళు రెండు కొడుతూ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ కాళ్ళు కొట్టేదే, చేతులు పట్టుకొని ఉంటాం. బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది బాగా నేర్చుకున్నామనుకో, నేర్చుకున్న తర్వాత మళ్ళీ వేరే ప్రాక్టీస్ ఉంటుంది. అది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఇది బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది. ఓన్లీ కాళ్ళు చేసిన తర్వాత ఇంకా ఆపేయాలి. ఆపేసిన తర్వాత వెనక్కి తిరిగి మళ్ళీ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం. అది ఎట్లా అంటే రాడు పట్టుకున్నట్టే చేతులు ముందుకు పెట్టేసి ఓన్లీ కాళ్ళు మాత్రమే కొడతాం. అట్లే పోవాలి. ఇక చేతులు ఏమో ముందు రాడు పట్టుకున్నట్టే ఉంటుంది, ఓన్లీ కాళ్ళు కొట్టుకుంటూ పోతూ ఉంటే అట్లే వస్తుంది, ప్రాక్టీస్ అవుతుంది. బాడీ వాటర్లో తేలుతుంది తేలికగా. ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి రిటర్న్ వస్తాను, బాగా గమనించండి. సేమ్ మళ్ళీ అట్లనే రాడు పట్టుకున్నట్టే చేతులు ముందుకు పెట్టేసి కాళ్ళు మాత్రమే కొట్టాలి. అంటే వాటర్లో తేలుతాం ఆటోమేటిక్గా. మనం చేతులు ఏం కదిలించట్లేదు, చేతులు ఏం కొట్టట్లేదు, కాళ్ళు మాత్రమే కొట్టుకుంటూ మనం పోవాలి. ఆయాసం మనం గాలి తీసుకుని మళ్ళీ ఒకసారి మునిగి మళ్ళీ తీసుకుంటాం. సేమ్ ప్రాక్టీస్ ఆ విధంగా చేస్తే అప్పుడు స్విమ్మింగ్ వస్తుంది. దాని తర్వాత ఫ్రీ స్టైల్ కానీ ఇంకేదైనా కానీ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా? ఇది ఫ్రీ స్టైల్ మామూలే. ఇక వచ్చిన తర్వాత ఇట్లా నేర్చుకునేస్తాం. ఆ తర్వాత ఈజీ అవుతుంది. ఓకే.